హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి సంబంధించి ఫైనల్ కీస్ అనేవి అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులోకి అయితే రావడం జరిగింది. అవి ఎవరికంటే టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్, భాషా పండితులు, పీఈటీ, క్రాఫ్ట్, మ్యూజిక్, ఆర్ట్ అండ్ డ్రాయింగ్ పోస్ట్ సంబంధించి ఫైనల్ కీస్ అనమాట. అఫీషియల్ వెబ్సైట్లో ఇంపార్టెంట్ లింక్స్ అనే దగ్గర మనకు ఈ యొక్క ఫైనల్ కీస్ అనేది లభించడం జరుగుతుంది. అక్కడ న్యూ అనేది చిన్న మార్క్ అని కనిపిస్తుంది, ఒకసారి జాగ్రత్తగా చూడండి. అఫీషియల్ వెబ్సైట్ తాలూకు లింక్ కూడా మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అండ్ మరొక ముఖ్యమైన సమాచారం ఏంటంటే ఎస్జిటి మరియు ప్రత్యేక పాఠశాల పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కూడా అఫీషియల్ వెబ్సైట్లో మనకు అందుబాటులోకి అయితే తేవడం జరిగింది. ఓకే, సో ఎస్జిటికి సంబంధించి ప్రిలిమినరీ కీ కూడా మనకు అందుబాటులోకి అయితే ఉంది. ఈ కీని మనం ఎలా చూడాలనుకుంటే మన యొక్క క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి. ఓకే, ఆ యొక్క క్వశ్చన్ పేపర్స్లోకి వెళ్ళిన తర్వాత 18వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కూడా ఎస్జిటి ఎగ్జామ్స్ అనేవి జరిగాయి కదా. అక్కడ మనకు ఎగ్జామ్ పేపర్ని డౌన్ చేసుకోండి. ఓకే, 18వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఏవైతే ఎగ్జామ్ మీరు రాస్తారో ఆ యొక్క ఎగ్జామ్ పేపర్ని డౌన్ చేసుకుంటే క్వశ్చన్ పేపర్లోనే మనకు ఈ యొక్క కీ అనేది రౌండ్ అప్ అనేది చేయడం జరిగింది. ఓకేనా, అక్కడ మీకు ఉంటుంది. అంటే క్వశ్చన్ పేపర్ని మనం డౌన్ చేసినప్పుడు ఆ క్వశ్చన్కి ఆన్సర్ని అక్కడ రౌండప్ అనేది చేశారనమాట. ఆ విధంగా క్వశ్చన్ పేపర్లోనే ప్రాథమిక కీని కూడా కలిపి అనేది ఇవ్వడం జరిగింది. ఆ విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. మీరు కనుక ఏమైనా సరే క్వశ్చన్ మిస్టేక్గా వచ్చినా, లేదంటే క్వశ్చన్ తాలూకు 4 ఆప్షన్లో మిస్టేక్స్ ఉన్నా, లేదంటే 2 ఆన్సర్లు ఒకే క్వశ్చన్కి ఉన్నా సరే మీరు కంప్లైంట్ అనేది రైజ్ చేయొచ్చు. అక్కడ మనకు కంప్లైంట్ చేయడానికి కూడా అబ్జెక్షన్కి ఒక ఆప్షన్ అనేది మనకు అందుబాటులోకి అయితే రావడం జరిగింది. అది ఏ విధంగా చేయాలనే దానిపై ఆల్రెడీ మీకు వీడియో చేశాను. సో నెక్స్ట్ వీడియో కూడా మీకు అది చెప్తాను, మళ్ళీ ఎలా చేయాలనేది కూడా నెక్స్ట్ వీడియోలో కూడా మీకు అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇది ఎప్పుడు మనకు అబ్జెక్షన్ చేయడానికి అవకాశం ఉందంటే ఫిబ్రవరి 5 నుంచి ఫిబ్రవరి 10 లోపే మనకు ఈ యొక్క అబ్జెక్షన్ చేయడానికి సమయం అయితే వీరైతే ఇవ్వడం జరిగింది. ఓకేనా, మెరిట్ లిస్ట్ అనేది ఎప్పుడు తీస్తారంటే ఫిబ్రవరి 15వ తారీఖు, అంటే 14వ తారీఖుని తీస్తామని చెప్పి అంటున్నారు. మ్యాక్సిమం మనకు అఫీషియల్ వెబ్సైట్లో 15వ తారీఖు అయితే రావచ్చు. మెరిట్ లిస్ట్ అనేది మనకు 15వ తారీఖు అయితే అందుబాటులోకి అయితే వస్తుందని చెప్పి ఈ టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్, భాషా పండితులు, పీఈటీ, క్రాఫ్ట్, మ్యూజిక్, ఆర్ట్ అండ్ డ్రాయింగ్ పోస్ట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క విషయాన్ని అయితే అభ్యర్థులు అయితే గుర్తుంచుకోవాలి. ఓకే, కానీ మనకు ఈ యొక్క అభ్యంతరాన్ని స్వీకరించిన తర్వాత ఈ యొక్క ఎస్జిటి మరియు ప్రత్యేక పాఠశాల సంబంధించి కొంచెం టైం అనేది పడుతుందని చెప్పి అన్నారు. ఈ యొక్క మెరిట్ లిస్ట్ సంబంధించి మిగతా వారందరికీ కూడా ఈ నెల 15 లోపే ఈ యొక్క మెరిట్ లిస్ట్ అనేది వస్తుందని చెప్పి అప్డేట్ అయితే ఇచ్చారు. సో అది ఎంతవరకు సాధ్యమవుతుందని చూద్దాం. సో మరిన్ని అప్డేట్స్ వచ్చిన వెంటనే ఖచ్చితంగా మీకు అందిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.